దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక శ్రేష్టమైన దినం ప్రభు ఇచ్చినందుకు దేవునికి మహిమ. మరి ఈ పూట మన దేవుని వాక్యాన్ని చూద్దాం. 96వ కీర్తన బైబిల్ గ్రంథంలో నుంచి 96వ కీర్తన 9వ వాక్యాన్ని దేవుని వాక్యం ఇలా రాయబడింది. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిన వణుకుడి. కీర్తనకారుడు మరి అద్భుతమైనటువంటి దేవుని మాటను తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధమైన అలంకారమును ధరించుకుని. ఏంటి పరిశుద్ధమైన అలంకారము అని చూస్తే ఇదే కీర్తన గ్రంథం 149వ కీర్తన 149వ కీర్తన చూడండి. 149వ కీర్తన 4వ వాక్యాన్ని చదివితే రక్షణతో అలంకరించబడుడి అని రాయబడి ఉన్నది. రక్షణ అలంకారము అని రాయబడింది. పరిశుద్ధ అలంకారము ఏమిటి అనంటే దేవుడు మనకిచ్చిన రక్షణే ఒక అలంకారం. చాలా అలంకారాలు ఉన్నాయండి. నేను అవన్నీ చెప్పాలంటే తగిన సమయం కాదు కనుక ఒక 2 మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నానా విధములైన అలంకారణలు ఉన్నాయి, కానీ అవి కాదు. కానీ పరిశుద్ధమైన వాక్యం అంటుంది పరిశుద్ధ అలంకారమును ధరించుకున్నాడు. ఏంటి పరిశుద్ధమైన అలంకారం అని అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ అలంకారము. 149వ కీర్తన 4వ వాక్యంను మీరు చదివితే అక్కడ ఇదే మాట రాయబడి రక్షణ అలంకారమును మనం ధరించుకోవాలని చెప్తుంది. చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 2వ వాక్యమును చదివితే 2వ వాక్యం చదివి తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉండండి. భర్త కొరకు అలంకరింపబడిన చూడండి, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉండండి. మనం ఏం అలంకారం ధరించుకోవాలంటే దేవుడు తన రక్తమును కార్చి ఇదిగో మన కొరకు గాయపరచబడి ఆ గొల్గొతా కొండ మీద తను చిందించిన ఆ అమూల్యమైన రక్తము చేత మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆ పరిశుద్ధమైన రక్తమే మనకు రక్షణ మార్గమైంది. ఆ రక్తము ఇదిగో నిన్ను నన్ను మహిమను కోల్పోయిన మనకి మహిమను ధరింపజేసింది. మనకు ఆయన వరుడై ఉన్నాడు కనుక పెళ్లి కుమార్తెలుగా ఇదిగో ఆయన కొరకు మనం సిద్ధపడవలసిన అలంకారం మనం ధరించుకోవాలి. సిద్ధపడవలసిన అలంకారం ధరించుకోవాలి. ఈ అలంకారము ఈ దినమున నా ప్రభువు నీకు దయచేయునుగాక. నా ప్రభు నీ ఎడల తన ఆత్మీయమైన అలంకారముతో నిన్ను అలంకరించి తన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.